రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్మల్ మున్సిపాలిటీలో భార్య చైర్మన్ గా భర్త వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ ప్రజలు చైర్మన్ గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గా అప్పాల గణేష్ ను ఎన్నుకున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో వారిని 3 తరాలుగా ఆదరిస్తున్నారు. వారిని గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని అంటున్నారు వాళ్ళు. నిర్మల్లో డ్రైనేజ్ సమస్యలు, చెరువుల కబ్జాల సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. అప్పాల గణేష్ చక్రవర్తి నిర్మల్ ప్రాంతంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. 1981 నుండి 3 తరాలుగా 4వ వారసురాలుగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ పీఠం వారికి కైవసవుతుంది. 1981లో మొట్టమొదటిసారి అప్పాల నరసయ్య మున్సిపల్ చైర్మన్గా చేయగా తర్వాత వారి కోడలు 2006లో మున్సిపల్ చైర్మన్గా చేశారు. ఇప్పుడు 3వ తరం 2014లో అప్పాల గణేష్ చక్రవర్తి మున్సిపల్ చైర్మన్గా చేపట్టగా ఈసారి అప్పాల కావ్య మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఇటు నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా వారు గెలుపొందారు. ఇటు భర్త వైస్ చైర్మన్గా, భార్య చైర్మన్గా ఈరోజు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మనం మున్సిపల్ చైర్మన్ కావ్య గారితో అలాగే అప్పాల గణేష్ చక్రవర్తి గారితో ఉన్నాము. ఒకసారి మున్సిపల్ చైర్మన్కి సంబంధించి ఎన్నిక ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా లేకుంటే ఇక్కడ ఏ విధంగా ఎన్నిక ప్రక్రియ కొనసాగింది, ఆ గెలుపు ఓటంలో సాధించడంలో వారు ఏ విధంగా కృషి చేశారని తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఒకే ఇంటి నుండి భార్యాభర్తలు. ఇట్లా సార్, అంటే 81 నుండి మీ తరం అంటే మీ కుటుంబం నుంచే చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు మీ తాతగారి నుండి. ఎట్లా ప్రజలకు మేము ఎప్పుడు పదవి వచ్చినా కానీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించినాము. ఈ పదవిని ఒక పదవిలాగా కాకుండా దీన్ని ఒక బాధ్యతలాగా మేము స్వీకరించి ప్రజల పట్ల, ఓట్లేసినటువంటి ప్రజల పట్ల ప్రతిక్షణం మేము వారికి జవాబుదారిగా వ్యవహరించినాము. ఈ పట్టణాభివృద్ధిపై మా కుటుంబం యొక్క ముద్ర ప్రతి దగ్గర ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో కూడా పారదర్శకంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము వెతుక్కుంటూ మరి వాళ్ళందరికీ అందించినాం. కాబట్టి మాకు ప్రజలు కూడా 4 సార్లు మమ్మల్ని నిర్మల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 81లో మీ తాతగారి నుండి మొదలు పెడితే ఇది 2వసారి మీరు మున్సిపల్ పాలకవర్గంలో ఉండడం, మీ తరం ఈ 3వ తరం 4వ చైర్మన్గా 4వసారి మీ అప్పాల కుటుంబం నుండే ఉన్నారు. ఎట్లుంది ఫీలింగ్? ఎట్లా? మాకు ఈ విజయం ఇంకా మరింత బాధ్యత పెంచింది. ఈ విజయం పట్ల మాకు ఒక రకమైనటువంటి ప్రజలకు మేము ఏం చేసి ప్రజల రుణం తీర్చుకోగలుగుతాం. ఒకే కుటుంబాన్ని 4 సార్లు ఎన్నుకున్నారు. 2 సార్లు మేము ఇండిపెండెంట్గా కూడా ప్యానల్తో సహా మాకు అధికారంలోకి ఇవ్వడం జరిగింది. మా తాతగారికి 1981లో పడవ గుర్తు మీద గెలిచిండు. ఆయనకు ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగింది. 2014లో నాకు బీఎస్పీ ఏనుగు గుర్తు నుంచి నేను నిలబడి ప్యానల్ మొత్తంని కూడా ఆ పట్టణ ప్రజలు ఆదరించి గెలిపించడం జరిగింది. మరి 2 సార్లు కాంగ్రెస్ పార్టీపై మేము మున్సిపల్ పీఠాన్ని మేము అధిరోహించడం జరిగింది. మేడం చెప్పండి, ఇప్పుడు మొట్టమొదటిసారిగా చైర్మన్గా, అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా రాజకీయాల్లో మీరు బయట ప్రత్యక్షంగా రాలేదు, మొట్టమొదటిసారిగా చైర్మన్ పీఠాన్ని గెలిచారు. ఎట్లుంది? అంటే ఏ విధంగా ఒక ఛాలెంజ్ మీకు ఇది ఏ విధంగా ఫేస్ చేయాలి? రావడం ఫస్ట్ టైమే, కాకపోతే మన గణేష్ చక్రవర్తి గారు ఉన్నారు కదా, నాకు అనుభవం ఉంది. అంతకుముందు అత్తమ్మ కానీ తాతగారు కానీ ఉన్నారు కదా, నాకు ఆ అనుభవం ఉంది. కాకపోతే ప్రత్యక్షంగా రావడం ఇప్పుడే ఫస్ట్ టైము. మేము ఫస్ట్ టైము నాకు ఓటు వేసి గెలిపించిన మా కౌన్సిలర్లకు కానీ, నాకు కానీ, ప్రతి వార్డు సభ్యులకు, నిర్మల్ పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిర్మల్ 2వసారి మీరు పాలకవర్గంలో ఉన్నారు. ఇంతకుముందు 14లో చైర్మన్గా చేశారు. ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా కూడా మీ సతీమణి ఉన్నారు. నిర్మల్కి సంబంధించి ఎట్లాంటి, ఇప్పుడు వర్షాకాలం మనం చూసాం నిర్మల్ పట్టణం అంతా మురిగిపోయినటువంటి పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, గొలుసుకట్టు చెరువులకు సంబంధించి కూడా కబ్జాలు అవుతున్నాయి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి డ్రైనేజ్ వ్యవస్థ మీద ఒకసారి మాట్లాడదాం. డ్రైనేజ్ వ్యవస్థ నిర్మల్లో అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరు గతంలో ఎట్లాంటి వర్క్ చేశారు, ఇప్పుడు ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి? నిర్మల్ పట్టణంలో గతంలో మార్నింగ్ వాక్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మార్నింగ్ వాక్ అనే కార్యక్రమము ప్రతిరోజు లేచి ఒక వార్డును సందర్శించడం జరుగుతుంది. ఆ వార్డును సందర్శించిన సమయంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మా దృష్టిలోకి వస్తాయి. ఏవైతే తక్షణమే తీర్చేటువంటి సమస్యలు, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, డ్రైన్స్ తీయకపోతే తీయించడం కానివ్వండి, చిన్న చిన్న వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్, చిన్న చిన్న ఇంటరప్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని కానివ్వండి,
అసెస్మెంట్స్ మ్యుటేషన్స్ వాటి లాంటివి కూడా ప్రజలు ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు. అటువంటి మేము తీర్చగలిగిన సమస్యలన్నింటినీ కూడా 24 గంటల లోపలే వాళ్ళకు తీర్చి ఉపశమనం కలిగిస్తాం. రెండవది దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే మనకు డబ్బులు ఉంటేనే నిధులు ఉంటేనే మేము చేయగలిగినటువంటి సమస్యలు ప్రజలకు అత్యంత ఇబ్బందికరమైన సమస్యలను గుర్తించి వాటిని ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేసుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకుంటాము. దాని ద్వారా ప్రజలకు ఖచ్చితంగా ఎక్కువ ఇబ్బంది కలిగించే సమస్యల్ని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మొదటగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. మేజర్గా నిర్మల్లో గత వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతుంది. దాదాపుగా నిర్మల్ పట్టణం అంతా కూడా వరదల్లో మునిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందంటారు మీ నిర్మల్ పట్టణంలో 7 ప్రాంతాల్లో ఈ ముంపు సమస్య ఉంది. తిరుమల థియేటర్ ముందర, మంచిర్యాల చౌరస్తాలోను, శాంతినగర్ చౌరస్తాలోను, మరియు హెచ్పి స్టేషన్ ముందు అపోజిట్లోను, ప్రియదర్శి నగర్లోను, విద్యానగర్ కాలనీ, మరి ఇంద్రనగర్లోను, ఇట్లా 7-8 ప్రాంతాల్లో వర్షం వస్తే ముంపు కూరేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వీటికి సొల్యూషన్ను ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ని కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని త్వరలో కలవబోతున్నాము. దీనికి నిధులు అవసరం ఉంటున్నాయి. అమృత్లో ఎస్టీపీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కు నిధులు మంజూరై ఉన్నాయి. ఆ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కు అనుసంధానంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ని కడితే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వర్షాకాలం లోపల మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యమంత్రి గారిని కలిసి ఇది ప్రధాన సమస్య కాబట్టి పట్టణంలో దీని గురించి నిధులు మంజూరు చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇది అప్పాల గణేష్ చక్రవర్తి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు నిర్మల్ ప్రాంతాల్లో ఏదైతే ప్రధాన సమస్య ఉందో వరద ముంపుకు సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పటికే దానికి ప్రణాళికలు అయితే రూపొందించాము. ముఖ్యమంత్రిని కలిసి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కూడా కృషిస్తామని చెప్తున్నారు. ఇటు ఏదైతే నిర్మల్ ప్రాంతంలో చెరువులకు సంబంధించినటువంటి ఇష్యూలు, చెరువులు కబ్జాకు గురవుతున్నటువంటి బఫర్ జోన్ ఏరియాలో కబ్జాలు ఉన్నాయి, వాటికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాము. ఇటు బౌండరీస్ని ఇప్పటికే చెరువులకు నిర్ధారించడం జరిగిందని చెప్తున్నారు. ఇటు తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని 3 తరాలుగా 4వ వారసురాలుగా తమల్ని ఆదరిస్తున్న నిర్మల్ మున్సిపల్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని నిర్మల్ మున్సిపల్ అభివృద్ధి కృషి చేస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, నిర్మల్ నుంచి.